రాముని అవతారం అంటే రావణుడిని సంహరించడానికి వచ్చిన అవతారం. రావణుడిని చంపడం తేలికైన విషయం కాదు. అతను గొప్ప తపస్సు చేసి వరాలు పొందినవాడు. దేవతలకి ఎదురొడ్డి నిలిచే శక్తి అతనికి ఉంది. అందుకే ఆ అధర్మాన్ని అంతం చేయడానికి ఒక శక్తి సరిపోదు, అన్ని దైవశక్తులు కలవాలి. అందుకే విష్ణువు రాముడుగా అవతరించినప్పుడు ఆయనకు తోడుగా దేవతలందరూ తమ తమ అంశాలను భూమిపైకి పంపారు. అయోధ్యలో రాజైన దశరథ మహారాజు మరియు మహారాణి కౌశల్య దంపతులకు జన్మించిన శ్రీరాముడు నిజానికి విష్ణువు అవతారం. ఈ జన్మ యాదృచ్ఛికం కాదు. పూర్వజన్మలో మనువు మరియు శతరూపగా చేసిన తపస్సు ఫలితమే ఈ అవతారం. వారు ఆ జన్మలో శ్రీ మహావిష్ణువు తన కొడుకుగా రావాలని కోరుకుని తపస్సు చేశారు. దాని ఫలితమే ఈ జన్మలో శ్రీరాముని తల్లిదండ్రులు. రాముడి పక్కన ఎప్పుడూ నిలిచిన లక్ష్మణుడు ఆదిశేషుని అవతారం. రాముని ధర్మాన్ని సంపూర్ణం చేసిన సీతాదేవి మహాలక్ష్మి అవతారం. భక్తికి ప్రతిరూపమైన హనుమంతుడు వాయుదేవుని అనుగ్రహంతో జన్మించి శివుని అంశగా భూమి మీదకి వచ్చాడు. ఇక వానరసేనలో ప్రతి ఒక్కరూ ఒక దైవశక్తి. సుగ్రీవుడు సూర్యదేవుని అంశగా వచ్చాడు. వాలి ఇంద్రుని శక్తిగా పుట్టాడు. జ్ఞానం అనుభవానికి ప్రతిరూపమైన జాంబవంతుడు బ్రహ్మ సృష్టి. సముద్రంపై అద్భుతమైన రామసేతు నిర్మించిన నలుడు మరియు నీలుడు విశ్వకర్మ అంశాలు. రాముని సోదరులు కూడా ధర్మానికి అండగా నిలిచారు. భరతుడు మరియు శత్రుఘ్నుడు విష్ణువు యొక్క ఆయుధాలు. ఈ విధంగా రామావతారం ఒక వ్యక్తి కథ కాదు, ఇది దైవశక్తుల సమిష్టి యుద్ధం. ప్రతి దేవుడు ప్రతి అంశం ఒక లక్ష్యంతో భూమిపైకి వచ్చింది, అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపించడానికి. చివరికి రావణుడి అహంకారం కూలిపోయింది, ధర్మం విజయం సాధించింది. అందుకే రామాయణం మనకు చెబుతుంది, ధర్మం కోసం అన్ని శక్తులు కలిస్తే ఎలాంటి అధర్మైనా ఓడిపోతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.